అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో 2 సీట్లను సొంతం చేసుకోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాజ్యసభ ఎన్నికల కత్తి పెట్టబోతుంది. మరి ముఖ్యంగా జంపింగ్ ఎమ్మెల్యేల లక్ష్యంగా బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా రాజ్యసభ బరిలో క్యాండిడేట్స్ను దింపాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం విప్పు జారీ చేయనుంది అధిష్టానం. విప్పును ధిక్కరిస్తే ఫిరాయింపుదారులపైన తక్షణ వేటు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఇక రేవంత్కు సవాల్గా మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితంపై పూర్తి స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్కు దగ్గరయ్యారు గూడెం మహిపాల్ రెడ్డి. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికలు మాత్రం తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పాలిట ఒక రకమైన ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం వైపు అడుగులు వేయడానికి వేదికగా మారబోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఎలా చూడాలంటారు? మొత్తం మీద రాజ్యసభ ఎన్నికలు మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విప్పు ధిక్కరణ అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, తెలంగాణకు సంబంధించినటువంటి 2 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 26వ తేదీన నోటిఫికేషన్ రాబోతుంది. వచ్చే నెల అంటే మార్చి 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికలు ఒక రకంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చేరువైనటువంటి జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో 10 మంది ఎమ్మెల్యేలు, ఆ 10 మందిలో కూడా ఒకరు గూడెం మహిపాల్ రెడ్డి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ను చేరువయ్యారని చెప్పొచ్చు. అయితే మిగిలిన 9 మంది ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒకే దెబ్బకు వాళ్ళందరిపైన అనర్హత గురి చేయాలనేటువంటి ఒక ఆలోచనకైతే ఇప్పుడు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లోకి విప్ను జారీ చేయడం ద్వారా విప్ను ధీకరించినటువంటి పరిస్థితుల్లో వారి 9 మందిపై ఏకకాలంలో అనర్హత వేటు అనేటువంటిది వేయాలనేటువంటి లక్ష్యంగా కేసీఆర్ పావులు కలుపుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు 2 స్థానాలు ఉండగా వాస్తవానికి సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ, ఇటు ఎంఐఎం, ఒక సిపిఐ సభ్యులు వీళ్ళందరితో కూడా ఒక పటిష్టమైనటువంటి 2 స్థానాలను గెలుచుకునేటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఇక్కడ 3వ క్యాండిడేట్ గా బీఆర్ఎస్ తరఫున ఒక 3వ క్యాండిడేట్ ను నిలబెట్టి విప్ జారీ చేయడం ద్వారా ఈ 9 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి అనర్హత గురి చేయడం కావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ అనర్హత పిటిషన్ల పైన ఇటు స్పీకర్ దగ్గర కావచ్చు, అలాగే సుప్రీంకోర్టులో కావచ్చు కేసులు జరుగుతూనే వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పటికి ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి, ఎందుకంటే వారు పార్టీ మారలేదు, ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్నారు. అది వాళ్ళు కలుపుకుంది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ కండువా అనేటువంటి స్టేట్మెంట్స్ స్పీకర్ కూడా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితులు. అంటే బీఆర్ఎస్ పార్టీకి బలం లేకపోయినా కేవలం ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని బయట పెట్టడం, వారిపైన అనర్హత వేటు వేయడం, ఇదే ప్రధాన ఎజెండానా రాజ్యసభలో? 100% సిరాజ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు సుప్రీంకోర్టులో కావచ్చు, స్పీకర్ దగ్గర జరిగినటువంటి విచారణ సందర్భంలో కావచ్చు, మొత్తంగా కూడా ఇటు ఎమ్మెల్యే 9 మంది ప్రధానంగా కడియం శ్రీహరి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసినటువంటి దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళు ఇప్పటి వరకు కూడా కేవలం మేము తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధుల కోసం కావచ్చు అధికారంలో ఉన్నటువంటి సీఎం ను కలిసాం తప్ప మేము ఎక్కడా కూడా పార్టీ మారలేదు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని జాయిన్ అయినట్టుగా కానీ అటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవు అనే ఒక వాదనను తీసుకొస్తున్నారు. దాంతో పాటుగా ఇటు ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేకు వచ్చేటువంటి జీతం, నెలవారీ జీతం అలవెన్స్లు ఏవైతే ఉన్నారో అందులో 10% మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ ఏదైతే ఏ బీఫామ్ పైన అయితే మేము ఎమ్మెల్యేగా గెలిచామో ఆ బీఆర్ఎస్ పార్టీకి నిధుల రూపంలో కూడా ఇస్తున్నాం అనేటువంటి రసీదులను కూడా వాళ్ళంతా ఇప్పటి వరకు చూపిస్తూ వచ్చారు. వీటిని బేస్ చేసుకుని ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తూ వచ్చారు. అయితే ఇక్కడ అధికారికంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక విధానాన్ని కావచ్చు స్పష్టంగా ఒక సాక్ష్యాధారాలతో వీళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు అయితే కనిపించలేదు.
లభించలేదు. కానీ ఈ అవకాశం ఏదైతే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో విప్ ను జారీ చేసినట్టయితే ఈ విప్ ను ధిక్కరించి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కు ఓటేస్తారా, లేదా ఓటింగ్ కు గైర్హాజరవుతారా, లేదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా? ఇలాంటి పరిస్థితి ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కు ఓటేస్తే వీళ్ళందరూ కూడా అనర్హత నుంచి విప్ ఉల్లంఘించినట్టు కాదు, అనర్హత వేటు పడదు. కానీ ఏదైనా సందర్భంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండో అభ్యర్థి విజయానికి అవకాశం ఖచ్చితంగా ఉండాలి, అబ్జల్యూట్ గా గెలవాలి అనేటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఓటు వేయాలి. ఆ ఓటు వేసిన మరుక్షణమే విప్ ధిక్కరణ నేరం కింద వీళ్ళందరిపైన తక్షణమే వేటు వేసే ఛాన్స్ ఉంది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలనేటువంటి ఒక విధానం అయితే బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్నాయి రాజ్యసభ ఎన్నికలు. తెలంగాణలో మొత్తం 2 స్థానాలకు రాజ్యసభ సీట్లు కూడా ఖాళీ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ 2 సీట్లను సొంతం చేసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇక్కడే ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన రాజ్యసభ ఎన్నికలు మాత్రం కత్తి పడబోతున్ననే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జంపింగ్ ఎమ్మెల్యేలే లక్ష్యంగా బీఆర్ఎస్ కూడా గేమ్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. రాజ్యసభ బరిలో మాత్రం తమ అభ్యర్థిని నిలపాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల కోసం విప్ జారీ చేసేటువంటి అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తుంది. ఒకవేళ విప్పుని ధిక్కరిస్తే ఫిరాయింపుదారులపైన తక్షణం వేటు వేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తప్పించుకోకుండా చూడాలనేది మాత్రం బీఆర్ఎస్ వ్యూహంగా కనబడుతుంది. ఇప్పటికే పార్టీలకు సంబంధించి వివిధ నేతలు అంటే దాదాపు ఒక 10 మంది వరకు కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. కానీ మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేటువంటి విషయాన్ని వారు ప్రధానంగా ప్రస్తావించడం, స్పీకర్ దీనిపైన త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పదే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరవ్వడం. అయితే మేము కప్పుకున్నది కేవలం జాతీయ జెండా మాత్రమే, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జెండా కండువా కాదు అనేది మాత్రం వారు ప్రధానంగా చెప్పినటువంటి విషయం. ఈ నేపథ్యంలో పార్టీని మేము మారేటువంటి పరిస్థితి లేదు, ఇంకా మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం అనేది మాత్రం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పినటువంటి విషయం. కానీ ఒక్క కడియం శ్రీహరితో పాటుగా దానం నాగేందర్ వీరిద్దరికి సంబంధించిన వ్యవహారంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో పార్టీ మారకపోతే పార్టీ కార్యకలాపాలలో పార్టీ కార్యక్రమాల్లో వీరు పార్టిసిపేట్ చేస్తున్నారా అనేది మాత్రం బీఆర్ఎస్ ప్రశ్నగా మారింది. అయితే తాజాగా జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారు అనేది మాత్రం రాజ్యసభ ఎన్నికల్లో తేటతెల్లమైనటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తగిన సంఖ్యాబలం లేకపోయినా బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలిపేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి నిలబెట్టడంతో పాటుగా దానికి సవరసమైనటువంటి విప్పుని కూడా జారీ చేసేటువంటి యోచన కనబడుతుంది. ఒకవేళ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు వేసినా, సో బీఆర్ఎస్ పార్టీ వైపు ఓటు వేయకున్నా, 3 గైర్హాజరైన పార్టీ విప్పు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేటువంటి యోచనలో మాత్రం బీఆర్ఎస్ కనబడుతుంది. ఎటూ తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు.